చెన్నైలో ఒక దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. వివాహేతర సంబంధం తప్పు అని చెప్పిన కూతురుపైనే నిద్రమాత్రలు ఇచ్చి అత్యాచారం చేయించింది ప్రియుడితో, అది కూడా ఒక తల్లి. సో ఇప్పుడు ఈ ఘటన వెలుగులోకి రావడంతో చెన్నై ఆ పరిసర ప్రాంతాల్లో అందరూ కూడా షాక్ అయిపోయారు. అంటే వివాహేతర సంబంధం తప్పు అని చెప్పినందుకు కూతురు పైన ప్రియుడితో తల్లి ఈ విధంగా అత్యాచారం చేయించడం అనేది ఇది అందరు అక్కడ సమాజాన్ని కూడా కలిచివేసిందని చెప్పుకోవాలి. అసలు ఏం జరిగింది ఈ ఘటనలో, మరి పోలీసులు ఈ కేసుని ఏ విధంగా చూసారు, ఏ విధంగా ఇన్ఫర్మేషన్ బయటకి ఇచ్చారనేది ఒకసారి మనం చూస్తే, ఇది చెన్నై పరిసర ప్రాంతాల్లో ఉన్న సాలిగ్రామం ప్రాంతంలో జరిగిన ఈ సంఘటన అక్కడ సమాజాన్ని అయితే కలిచివేసిందని చెప్పుకోవాలి. అక్కడ ఒక వ్యక్తి సెక్యూరిటీ గార్డ్గా నగరంలో, అంటే చెన్నైలో సెక్యూరిటీ గార్డ్గా వర్క్ చేస్తున్నాడు. సో ఆ సెక్యూరిటీ గార్డ్గా వర్క్ చేస్తున్న నేపథ్యంలో అతనికి ఫ్యామిలీని చూసేందుకు కేవలం వీక్లీ ఒకసారి మాత్రమే వెళ్ళేవాడు. అతనికి భార్య అండ్ కూతురు ఉన్నారు. సో అలా వారానికి ఒకసారి వెళ్తూ ఉంటాడు, చూస్తూ ఉంటాడు, మళ్ళీ నగరంలో వచ్చి వర్క్ చేసుకోవడం అయితే జరిగింది. ఈ విధంగా భర్త దూరంగా ఉంటున్నాడు అన్న ఒక నెపంతో అతని భార్య ఏం చేసిందంటే వేరే వ్యక్తితో అక్రమ సంబంధం అయితే పెట్టుకోవడం జరిగింది. సో అలా వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకోవడంతో అతను తరచుగా ఇంటికి రావడం, ఇలాంటివన్నీ కూడా జరిగేవి. అయితే ఈ విషయం వాళ్ళ కూతురుకు తెలిసింది. వాళ్ళ కూతురు అంటే మైనర్ బాలిక అమ్మాయి. సో ఆ బాలికకు తెలిసిపోయింది. ఈ విధంగా తన తల్లి ఇంకో వ్యక్తితో సంబంధం పెట్టుకుందని, అతను తరచుగా ఇంటికి వస్తున్నాడని చెప్పేసి ఆమె అంతా కూడా గ్రహించడం జరిగింది. ఆమెకు కాస్త కోపము, బాధ రెండు కూడా కలిగాయి. సో వెంటనే తల్లిని నిలదీసింది. ఈ విధంగా చేయడం తప్పు, వివాహేతర సంబంధం తప్పు, మీరు ఇలా ఎలా చేస్తారు అని చెప్పేసి కాస్త గట్టిగానే క్వశ్చన్ చేసినట్టుగా చెప్తున్నారు. సో ఆ విధంగా కూతురుకు తెలియడం, కూతురు ఈ విధంగా అక్రమ సంబంధం తప్పు అని చెప్పడం, ఇదంతా కూడా తల్లికి నచ్చలేదు. దాంతో వాళ్ళిద్దరి మధ్య కూడా కాస్త మాట పెరిగి కాస్త వివాదానికైతే దారితీసింది. సో ఇక్కడ కూతురు ఇప్పుడు తన తండ్రికి చెప్పాలా, బయట తెలిస్తే పరువేం పోవాలి, ఇటువంటివన్నీ కూడా ఆ బాలికకైతే కాస్త మనసులో అయితే మెదిలింది. సో తనలో తనే నలిగిపోతూ తన తల్లితో మాట్లాడడం అయితే మానేసింది. కాకపోతే తన కూతురికి తెలిసిందన్న విషయం తల్లికి కాస్త జీర్ణించుకోలేకపోయింది. మళ్ళీ తనకే సమాధానం చెప్పింది. అక్రమ సంబంధాలు, వివాహేతర సంబంధాలు పెట్టుకోవద్దు, మంచిది కాదని తనకే చెప్పిందన్న ఒక కోపం వాళ్ళ తల్లిలో కూడా కలిగింది. అలా ఇద్దరి మధ్య కాస్త దూరం అయితే పెరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఏం జరిగిందంటే, ఒకనాడు ఆ బాలికకు తీవ్రమైన జ్వరం వచ్చింది. దీంతో తల్లి అదే అదునుగా చూసుకొని ఆమెకు జ్వరం టాబ్లెట్లు అని చెప్పేసి నిద్ర మాత్రలు ఇచ్చింది. నిద్ర మాత్రలు ఇవ్వడంతో ఆ బాలిక వేసుకొని తీవ్రమైన నిద్రమత్తులోకి వెళ్ళిపోయింది. సో అది ఆ టైం చూసుకొని అతని ప్రియుణ్ణి, అంటే ఆమె ప్రియుణ్ణి ఇంటికి పిలిపించుకొని ఆమె ప్రియునితో కూతుర్ని అత్యాచారం చేయించింది. సో ఇప్పుడు అలా ఈ ఒక్కసారి కాదు, రిపీటెడ్గా చాలా టైమ్స్ నిద్ర మాత్రలు ఇచ్చి కూతుర్ని ఆ ప్రియుడితో అత్యాచారం చేయించడం అయితే జరిగింది. అయితే 2 రోజుల కిందట కూడా సేమ్ ఇదే రిపీట్ అయింది. మళ్ళీ కూతురికి నిద్ర మాత్రలు ఇచ్చి ప్రియుడితో అత్యాచారం చేయించడం అయితే జరిగింది. ఆ టైంలో ఆ బాలికకు కాస్త స్పృహ వచ్చేసింది. మెలకువలోకి రావడంతో తన చుట్టూ ఏం జరుగుతుందో ఒక్కసారిగా గమనించలేకపోయింది. సో జరుగుతున్న పరిణామాన్ని చూసి కేకలేస్తూ బయటకు అతని నుంచి తప్పించుకొని పారిపోయి బయటకు రావడం అయితే జరిగింది. సో అలా పారిపోయి బయటకు వచ్చిన ఆ బాలిక వెంటనే వాళ్ళ బంధువుల ఇంటికి వెళ్ళిపోయింది. సో అక్కడ వాళ్ళందరికీ కూడా చెప్పేసింది అసలు జరిగిన విషయం ఏంటని. తన తల్లి ఈ విధంగా వేరే వ్యక్తితో సంబంధం పెట్టుకుంది, అది తప్పని చెప్పినందుకు నాపైనే అతనితోనే అత్యాచారం చేయించింది. ఈ ఘటన మొత్తం కూడా ఏం జరిగిందనేది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా, వాళ్ళ బంధువులందరికీ కూడా ఆ బాలిక చెప్పేయడం అయితే జరిగింది. సో వెంటనే వాళ్ళ బంధువులందరూ కూడా పోలీసులకు కంప్లైంట్ ఇచ్చేశారు. ఈ విధంగా జరిగిందని చెప్పేసి అక్కడ కూడా చెప్పారు. పోలీసులు కూడా రంగంలోకి దిగి కేసు నమోదు చేసుకొని ఆ పాప యొక్క తల్లిని, అతని ప్రియునిద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. అతని పైన పోక్సో కేసు కింద కూడా కేసు నమోదు చేయడం అయితే జరిగింది. అయితే ఈ టైంలో ఇంకోటి ఏం జరిగిందంటే, ఆమెకు ఆ బాలికకు కాస్త కడుపులో తీవ్రమైన నొప్పి వచ్చింది. కొంతకాలం నుంచి కూడా నొప్పి ఉందని చెప్తున్నారు. సో హాస్పిటల్కి తీసుకెళ్లారు. చెక్ చేయిస్తే ఆమె గర్భవతి అని తేలింది. సో ఇప్పుడు ఇది కూడా అందరినీ కూడా షాక్కి గురి చేసింది. సో ఎంతో ప్రేమగా చూసుకోవాల్సిన తల్లి కూతుర్ని ప్రియుడితో అత్యాచారం చేయించి ఆమెను గర్భవతిని చేసింది. అసలు ఇది తల్లి ప్రేమేనా అంటూ అక్కడ ఉన్న సమాజం కూడా దీన్ని క్వశ్చన్ చేయడం అయితే జరిగింది. సో అలా జరిగిన ఈ ఘటన ఇప్పుడు నిజంగా మొత్తం తమిళనాడు రాష్ట్ర వ్యాప్తం కూడా వైరల్ అయిపోతుంది. సో తల్లి ఈ విధంగా చేస్తుందని చెప్పేసి ఎవరు అనుకోరు. మళ్ళీ కూతురు తనకు వివాహేతర సంబంధం తప్పు అని చెప్పినందుకు ఈ విధంగా కక్ష కట్టి ఈ విధంగా చేయించడం అనేది ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. సో ఇప్పుడు ఆ పాప భవిష్యత్తు ఏంటి,
ఈమె జైల్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు తండ్రి ఆ, కుమిలిపోతూ ఉంటాడు ఈ న్యూస్ తెలుసుకొని. సో ఇప్పుడు తల్లి ప్రేమ దూరమైంది, తను ఒక ఇబ్బందుల్లో పడిపోయింది. సో ఇలా అందరి జీవితాలని తల్లే నాశనం చేయించేసింది అని చెప్పేసి కూడా మాట్లాడుకుంటున్నారు. సో ఏదేమైనా ఇప్పుడు ఈ ఘటన మొత్తం కూడా దేశవ్యాప్తంగా వైరల్ అవ్వడం, ఒక తల్లి ఈ విధంగా కూతురు పట్ల వ్యవహరించిన తీరు అందరినీ కూడా కలిచివేసింది. సో దీనిపైన పోలీసులు కూడా ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేసి మొత్తం కూడా సాక్ష్యాలను సేకరించి ఆ తల్లి అతని ప్రియుడికి శిక్షలు పడేలా చేయాలని చెప్పేసి నెటిజన్స్ దగ్గర నుంచి అక్కడ చెన్నై ఆ ప్రాంతంలో ఆ పరిసర ప్రాంతాల్లో ఉండే వాళ్ళ దగ్గర నుంచి కూడా డిమాండ్స్ అయితే వస్తూ ఉన్నాయి. సో అలాగే ఈ టైంలో ఆ బాలికకు కాస్త కౌన్సిలింగ్ ఇవ్వడం, ఆమెకు మద్దతుగా బంధువులు కావచ్చు, తండ్రి కావచ్చు ఉండడం. సో ఆమెను కాస్త ఈ టైంలో జాగ్రత్తగా చూసుకొని ఆమెను కాస్త అంటే దీని నుంచి కోలుకునేలా చేయాలని చెప్పేసి, ఆ రకంగా ఆమెకు సపోర్ట్ కావాలని చెప్పేసి కూడా కోరుతున్నారు. సో ఈ విధంగా జరిగిన ఈ చెన్నైలో జరిగిన సంఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా వైరల్ అవుతుంది. సో తల్లి వ్యవహరించిన తీరు పైన చాలా మంది కూడా నెటిజన్స్ సీరియస్గా రియాక్ట్ అవుతున్నారు. మరి చూద్దాం ఈ కేసులో ఏం జరుగుతుందో, మరి తల్లి అతని ప్రియుడికి ఎటువంటి శిక్షలు పడతాయో వెయిట్ చేసి చూడాల్సిన అవసరం ఉంది.